వాస్తు టిప్స్. రాత్రిపూట ఇంట్లో బిర్యానీ ఆకు కాల్చితే జరిగేది ఇదే. ఇంటికి సంబంధించిన వస్తువుల విషయంలో కూడా వాస్తుశాస్త్రం అనేది వర్తిస్తుంది. ఎన్నో నియమాలు వాస్తుశాస్త్రంలో వివరించబడ్డాయి. వాస్తుశాస్త్రం ప్రకారం కొన్ని విషయాలు పాటించడం వల్ల చాలా సమస్యలను అధిగమించవచ్చు. అలాగే ఇంట్లో బిర్యానీ ఆకులు కాల్చడం వల్ల ఎలాంటి ఇబ్బందుల్ని తొలగించుకోవచ్చో తెలుసుకుందాం. ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. బిర్యానీ ఆకులు ఇంట్లో కాల్చడం వల్ల ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీని తగ్గించి పాజిటివ్ ఎనర్జీని పెంచుకోవచ్చని వాస్తుశాస్త్రం చెబుతుంది. సాధారణంగా ఎవరి ఇంట్లో అయినా ఒత్తిడి, ఇంటికి సంబంధించిన వస్తువుల విషయంలో కూడా వాస్తుశాస్త్రం అనేది వర్తిస్తుంది. ఎన్నో నియమాలు వాస్తుశాస్త్రంలో వివరించబడ్డాయి. వాస్తుశాస్త్రం ప్రకారం కొన్ని విషయాలు పాటించడం వల్ల చాలా సమస్యలను అధిగమించవచ్చు. అలాగే ఇంట్లో బిర్యానీ ఆకులు కాల్చడం వల్ల ఎలాంటి ఇబ్బందుల్ని తొలగించుకోవచ్చో తెలుసుకుందాం. బిర్యానీ ఆకులు ఇంట్లో కాల్చడం వల్ల ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీని తగ్గించి పాజిటివ్ ఎనర్జీని పెంచుకోవచ్చని వాస్తుశాస్త్రం చెబుతోంది. సాధారణంగా ఎవరి ఇంట్లో అయినా ఒత్తిడి అనేది ఉంటుంది. బిర్యానీ ఆకుల్ని కాల్చడం వల్ల కుటుంబంలో ఒత్తిడి చాలా వరకు తగ్గుతుంది. అదేవిధంగా చాలామంది కుటుంబ సభ్యులు తరచుగా అనారోగ్య సమస్యలకు గురవుతూ ఉంటారు. అనారోగ్య సమస్యలకు గురి కాకుండా ఉండాలంటే ప్రతిరోజు సాయంత్రం 2 బిర్యానీ ఆకులను కాల్చండి. ఇది ఎన్నో వ్యాధుల నుంచి మిమ్మల్ని రక్షిస్తుంది. రాత్రి కలలో చాలామందికి పీడకలలు అనేవి రావడం సహజం. ఈ పీడకలలు రాకుండా ఉండాలంటే మీరు పడుకునేటప్పుడు ఒక బిర్యానీ ఆకు కాల్చి పడుకోండి. ఇది చెడు కలల నుంచి మిమ్మల్ని బయటపడేస్తుంది. చెడు కన్ను మీపై పడకుండా ఉండాలంటే రాత్రిపూట 2 బిర్యానీ ఆకులు ఇంటి ముందు కాల్చండి. అదేవిధంగా సాయంత్రం పూట ఇంట్లో బిర్యానీ ఆకులు కాల్చితే ఆర్థిక సమస్యలు తగ్గుతాయి. అలాగే రాత్రిపూట 2 బిర్యానీ ఆకులు కాల్చడం వల్ల ఇంట్లోని వాస్తు దోషాలన్నీ పోతాయి. ఇంకా ఏవైనా మీకు కావలసిన వీడియోస్ సజెస్ట్ చేస్తే వీడియో చేయడానికి ప్రయత్నిస్తాం. కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియోని ఇక్కడితో ముగిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను. మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం.